హలో ఎవ్రీవన్. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతిని అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు. అంటే భగవంతుడు ఎవరిని ఆశ్రయిస్తాడు అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. విజయవంతమైన మరొకరు ఉండరు. ఎందుకంటే పరమాత్మను చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందిన వారు మాత్రం ఉండరు. కాబట్టి అంటే పరమాత్మ అలాంటి వారిని ఆశ్రయిస్తాడనమాట. ఎలా అంటే నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరైనా బాధ పెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేతకాకపోయినా వారికి కాలం తప్పకుండా శిక్ష విధిస్తుంది. అంటే భగవంతుడు అలాంటి వారిని ఆశ్రయిస్తాడనమాట. అలాంటి వారి పక్కన అండగా నిలబడి కాలం మనకి చేత కాకపోయినా అంటే వాళ్ళ మీద మన రివెంజ్ అనేది తీసుకోకపోయినా కర్మ అనేది చూసుకుంటుంది. కాబట్టి చాలామంది దేవుడు అంటే ఎప్పుడో ముసలితనంలో చూసుకోవచ్చనే సోమరితనములో ఉంటారు. ఇది పనికిరాదు. ఎందుకంటే ప్రతి క్షణం మానవుడు మృత్యువుకు దగ్గర అవుతున్నాడు. అంటే బర్త్డే వస్తే 1 year అది గడిచిపోయినట్టే. అంటే తన జీవన చక్రం అనేది ఒక్కొక్కటి తీరుతూ వస్తుందన్నమాట. అందుకే కాలము విలువైనది. కోట్లు ఖర్చు పెట్టినా పోయినా కాలము తిరిగి రాదు. కాబట్టి మనము మన ప్రతి క్షణమును సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుణ్ణి ఆశ్రయించాలి, స్మరించాలి, భజించాలి అండ్ సేవించాలి. ఇలా చేస్తే ఆ దేవుడు మనల్ని తప్పక స్వీకరిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడని కూడా. కర్మ తగిలించేది భగవంతుడే, కర్మ తీసేది భగవంతుడి కదా. ఇంకా నాకు భయమేలా, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా అనటం అనుకోవటం కాలు జారి దూకి పడటానికి ఉన్నంత తేడా ఉంది. If you like this video, you can subscribe my channel and click on bell icon. Thanks for watching.